హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అదిరిపోయే 8 శుభవార్తలు ఒకేసారి విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లు ప్రభుత్వానికి ఇచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలకు సీనియర్ సిటిజన్స్ అర్హులనమాట. ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రయోజనాలు. మరి ఈ ఆర్థిక ప్రయోజనాలు ఏంటో చూద్దాము. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది అధిక వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లు సాధారణంగా పౌరుల కంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్‌డి లేదా రికరింగ్ డిపాజిట్స్ ఆర్‌డి, సేవింగ్స్ ఖాతాపై కూడా 0.25% నుంచి 0.5% వరకు అధిక వడ్డీ రేట్ అనేది పొందగలుగుతారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే పొదుపుపై మెరుగైన రాబడులు వస్తాయి. పెన్షన్ అనేది సమయానికి అదనపు ఆదాయంగా అవుతుంది. ఇక రెండవది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ అందిస్తాయి. ఏమేం సేవలు అందిస్తాయి అంటే డోర్ స్టెప్‌లో మనకు చెక్కులు జమ చేయడము, డిమాండ్ డ్రాఫ్ట్ అందించడము, నగదు డిపాజిట్ చేయడం మరియు ఉపసంహరించుకోవడము సౌకర్యం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సీనియర్ సిటిజన్లు బ్యాంక్‌కి వెళ్ళవలసిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లోనే ఉండి చూసుకోవచ్చు. ఇక మూడోది పన్ను మినహాయింపులు. సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లింపుల్లో అనేక రకాల మినహాయింపులైతే పొందవచ్చు. ఏంటంటే బ్యాంకు డిపాజిట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రత్యేక డిడక్షన్లు, ప్రత్యేక పెట్టుబడి పథకాలు, ఎల్ఐసి పాలసీలపై పన్ను మినహాయింపులు, తక్కువ పన్ను రేట్లతో ఆ వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. నాలుగోది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీ/ఎస్ఎస్‌సి 8.2% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ పథకం ఎస్సీ/ఎస్ఎస్‌సి అనేది ప్రధానమంత్రి యోజన 7.4% వడ్డీతో మరో విశ్వసనీయ పథకం ప్రయోజనం. ఎక్కువ వడ్డీ అనేది రాబడి, సురక్షితమైన పెట్టుబడి అనమాట. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందించేది. ఎక్కువ వడ్డీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనే పథకం అనమాట. ఇక ఐదవ బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్య బీమా సౌకర్యాలు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, పీఎంజేఏవై. ఈ పథకం ద్వారా 5,00,000 వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పీఎంజేఏవై పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం అయితే తగ్గిస్తుందన్నమాట. ఇక ఆరోది ప్రజా రవాణా రాయితీలు. రవాణా రాయితీలలో అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్లకు 25% నుంచి 50% వరకు రాయితీలు అందిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేస్తాయి కూడా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం అన్నమాట వయోవృద్ధులకు. ఇక ఏడవ ప్రయోజనం ఏంటంటే కౌన్సెలింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు. ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి. ప్రత్యేక హెల్ప్ లైన్‌లు, ఆరోగ్య సలహాలు మరియు చికిత్స సదుపాయాలు అయితే ఈ యొక్క ఉపయోగం ఉంటాయన్నమాట. కౌన్సెలింగ్ గానీ మనకు ఆన్‌లైన్‌లోనే ఆహ్, పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. లేదంటే మనకు పెన్షనర్స్‌కి ఒక ప్రత్యేక నంబర్ గూడా ఉంది. 1456 అనే నంబర్ గూడా పెన్షనర్స్‌కి సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఆహ్, అన్ని రకాల పనులకు మనం దాన్ని హెల్ప్ లైన్‌ను ఉపయోగించుకోవచ్చనమాట. ఇక ఎనిమిదవది ప్రైవేట్ రంగంలో అదనపు ప్రయోజనాలు. పలు ప్రైవేట్ సంస్థలు అయినటువంటి హోటళ్ళు, ఫ్లైట్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు. మరి ఈ విధంగా సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా
ఆర్థిక భారం తగ్గించుకొని మరింత స్వతంత్రంగా జీవించవచ్చు. సో, మీకు తెలిసిన సీనియర్ సిటిజన్‌లకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా ప్రయోజనం అనేది చేకూర్చగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.